ఇన్స్టలేషన్. రండి ఇప్పుడు తెలుసుకుందాం స్మార్ట్ కంట్రోలర్ ఇన్స్టలేషన్ ఎలా చేయబడుతుందో. ఇన్స్టలేషన్ ప్రక్రియ మొదలు పెట్టడానికి ముందు జీపీఎస్ ఇంకా జిఎస్ఎం యాంటెనాస్ని ప్యానెల్ నుంచి బయటికి తీయాలి. జీపీఎస్ యాంటెనాని ఓపెన్గా ఉంచండి, ఇంకా దాని పైభాగాన్ని ఆకాశం వైపుకి ఉంచండి. ఇప్పుడు సిమ్ కార్డ్ని దానికి సూచించబడ్డ దిశ అనుసారంగా ఇవ్వబడ్డ స్లాట్లో పెట్టండి. అన్నిటికన్నా ముందు స్మార్ట్ కంట్రోలర్ని ఆన్ చేయండి. ఇప్పుడు పవర్ ఆన్ ఎల్ఈడి నిరంతరం వెలుగుతూ ఉంటుంది. ఒకవేళ సిస్టమ్ని ముందే కాన్ఫిగర్ చేయకపోతే, ఇంకా సప్లై వోల్టేజ్ హెల్దీ అయితే డిస్ప్లే మీద IRAUT సంకేతం వస్తుంది. దీని ఉపయోగం పంప్ రేటెడ్ కరెంట్ దానంతట అదే సెట్ చేయడానికి చేయబడుతుంది. అదే సిస్టంలో ఫేజ్ రివర్సల్ ఫాల్ట్ ఉంటే డిస్ప్లే మీద FLTPHR ఈ సంకేతం కనబడుతుంది. అది ఫేజ్ రివర్సల్ ఫాల్ట్ సంకేతం. అలాంటి స్థితిలో పవర్ ఎల్ఈడి నిరంతరం బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ప్యానెల్ యొక్క ఇన్కమింగ్ పవర్ సప్లైలో వచ్చే ఏవైనా 2 ఫేజెస్ని ఒకదానితో ఒకటి మార్చండి. ఆ తర్వాత పవర్ ఆన్ చేయండి. ఏదైనా ఇతర ఫాల్ట్ స్థితిలో మీరు సిస్టంలో హెల్దీ పవర్ సప్లై వచ్చేదాకా ఆగాల్సి ఉంటుంది. యూనిట్ IRAUT స్క్రీన్లోకి వెళ్ళినప్పుడు మీరు కింద ఇచ్చిన స్టెప్స్ సహాయంతో ఇన్స్టలేషన్ మొదలు పెట్టవచ్చు. టైమర్ ఎల్ఈడి బ్లింక్ అవ్వడం ఆగిపోయినప్పుడు, అంటే ఆన్ టైమ్ డిలే సమాప్తం అవుతుందో, అప్పుడు IRAUT స్క్రీన్ మీద ఎంటర్ నొక్కండి. IRRST బ్లింక్ అవ్వడం మొదలైనప్పుడు, ఇంకా DRP ఎల్ఈడి కూడా బ్లింక్ అవ్వసాగుతుందో, అప్పుడు యూనిట్ మీద ఇవ్వబడ్డ ఆన్ కీని నొక్కి పంప్ ఆన్ చేయండి. ఎంటర్ కీ నొక్కిన తర్వాత మీరు 1 నిమిషం లోపల పంపుని ఆన్ చేయడం ముఖ్యం. లేదంటే దానిలో లోపం ఉత్పన్నం అవుతుంది. ఇంకా ఉపయోగించేవారు రేటెడ్ కరెంట్ సెట్టింగ్ ప్రక్రియని మరలా చేయాల్సి ఉంటుంది. యూనిట్ దానంతట అదే పంప్ యొక్క కరెంట్ని FLC అంటే ఫుల్ లోడ్ కరెంట్ హోదాతో సెట్ చేస్తుంది. అదే అది రిలే రేంజ్ లోపల ఉంటే కనుక. వాస్తవానికి గుర్తుంచుకోండి, ఈ రేటింగ్ అప్పుడే అవ్వగలదు ఎప్పుడు సప్లై వోల్టేజ్ హెల్దీగా ఉంటుందో. ఒకసారి రేటెడ్ కరెంట్ సెట్ అయినాక అప్పుడు యూనిట్ దానంతటదే మాస్టర్ రిజిస్ట్రేషన్ స్క్రీన్లోకి వెళుతుంది. MASRST స్క్రీన్ మీద ఎంటర్ నొక్కండి. MASRST బ్లింక్ అవ్వడం మొదలైనప్పుడు మీ మొబైల్ నుంచి యూనిట్ లోపల పెట్టబడిన సిమ్ కార్డుకి కాల్ చేయండి. యూనిట్ మీ కాల్ని 1 లేదా 2 రింగ్స్ తర్వాత దానంతటదే కట్ చేస్తుంది, మీ నెంబర్ మాస్టర్ నెంబర్ హోదాలో రిజిస్టర్ అయినప్పుడు. డిస్ప్లే మీద ఈ రిజిస్టర్డ్ మాస్టర్ నెంబర్లోని చివరి 3 అంకెలు కనిపిస్తాయి. ఇంకా మాస్టర్ నెంబర్కి ఈ కింద ఇవ్వబడ్డ SMS పంపబడుతుంది. మెయిన్ మాస్టర్, మొబైల్ నెంబర్ ఆఫ్ మాస్టర్, క్లాక్ 1637 27 12 18. ఆ తర్వాత డిస్ప్లే ఆటో స్క్రోలింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు యూనిట్ దానంతటదే ఇన్స్టాల్ చేయబడ్డ స్మార్ట్ కంట్రోలర్ యొక్క GPS లొకేషన్ సెట్ చేస్తుంది. ఇంకా శాటిలైట్ ఫిక్స్డ్ ఈ SMS రిజిస్టర్డ్ మాస్టర్ నెంబర్కి పంపుతుంది. SMS లొకేషన్ది గూగుల్ మ్యాప్ లింక్ కూడా ఉంటుంది. అదే GPS లొకేషన్ సెట్ చేసే సమయంలో ఏదైనా పొరపాటు జరిగితే అప్పుడు యూనిట్ శాటిలైట్ నాట్ ఫిక్స్డ్ ఈ SMS పంపుతుంది. అలాంటి పరిస్థితిలో ఇది సునిశ్చితం చేసుకోండి GPS యాంటెనా ఓపెన్గా పెట్టబడిందని, ఇంకా దాని పైభాగం ఆకాశం వైపు ఉందని. కొత్త మాస్టర్ రిజిస్ట్రేషన్. అదే మీరు మాస్టర్ నెంబర్ మార్చాలనుకుంటే అప్పుడు డిస్ప్లే ప్యానెల్లో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. 111 ఈ డిఫాల్ట్ పాస్వర్డ్ వెయ్యండి. ఇప్పుడు మాస్టర్ రీసెట్ పారామీటర్లోకి వెళ్ళండి. MASRST బ్లింక్ అవుతున్నప్పుడు యూనిట్ లోపల పెట్టబడిన సిమ్ కార్డ్కి కాల్ చేయండి. కొత్త మాస్టర్ నెంబర్ హోదాలో రిజిస్టర్ అయిన తర్వాత కాల్ దానంతటదే కట్ అయిపోతుంది. ఇంకా కొత్త మాస్టర్ నెంబర్కి SMS వస్తుంది. రిజిస్టర్ చేయబడ్డ కొత్త మాస్టర్ నెంబర్లోని ఆఖరి 3 అంకెలు డిస్ప్లేలో కనబడతాయి. ప్రస్తుత మాస్టర్ నెంబర్కి కూడా కొత్త మాస్టర్ నెంబర్ సంకేతాన్ని ఇచ్చే SMS వస్తుంది. ఇతర ఉపయోగించే వారిని కలపడం. తనే కాకుండా మాస్టర్ 3 సెకండరీ యూజర్స్ని కలపవచ్చు. మాస్టర్ కాకుండా రెండవ ఉపయోగించే వారిని కలపడానికి *111 స్పేస్ ప్రస్తావించబడే సెకండరీ యూజర్ మొబైల్ నంబర్
ఈ ఎస్ఎంఎస్ మాస్టర్ నెంబర్ నుండి యూనిట్కి పంపండి. జవాబుగా వచ్చే ఎస్ఎంఎస్లో ఈ నెంబర్ కలపబడిన సంగతి తెలుస్తుంది. ఎస్ఎంఎస్లో ఈ నెంబర్ కూడా ఉంటుంది. ఇదే విధంగా ఎస్ఎంఎస్ పంపి ఇద్దరు ఇతర ఉపయోగించే వారిని కూడా కలపవచ్చు. రెండవ ఉపయోగించే వారిని కలపడానికి *112 స్పేస్ ప్రస్తావించబడే సెకండరీ యూజర్ మొబైల్ నంబర్ # ఈ ఎస్ఎంఎస్ యూనిట్కి పంపండి. మూడవ ఉపయోగించే వారిని కలపడానికి *113 స్పేస్ ప్రస్తావించబడే సెకండరీ యూజర్ మొబైల్ నంబర్ # ఈ ఎస్ఎంఎస్ యూనిట్కి పంపండి. రేటెడ్ కరెంట్ ది మాన్యువల్ సెట్టింగ్. రేటెడ్ కరెంట్ అంటే IRMANలోకి వెళ్ళడానికి డౌన్ కీ మీద 2 సార్లు నొక్కండి. దాన్ని మాన్యువల్లీ సెట్ చేయడానికి ఎంటర్ నొక్కండి. ఎందుకంటే రిలే సెట్టింగ్ 4 ఇంకా 22 యాంపియర్ల మధ్య ఉంది. కరెంట్ని 4 ఇంకా 22 యాంపియర్ల మధ్య సెట్ చేయాలి. ఇది 0.5 యాంపియర్ స్టెప్స్లో చేయగలగబడుతుంది. అప్ ఇంకా డౌన్ కీ సాయంతో కావలసిన వాల్యూ మీదకి వెళ్ళండి. ఇంకా ఎంచుకోవడానికి ఎంటర్ నొక్కండి. తర్వాతి పారామీటర్కి వెళ్ళడానికి డౌన్ కీ నొక్కండి. డ్రై రన్ థ్రెషోల్డ్ సెట్టింగ్. డ్రై రన్ థ్రెషోల్డ్ ది డిఫాల్ట్ వాల్యూ 65%, ఇంకా దానికి తగిన రేంజ్ 50 నుంచి 90%. ఈ వాల్యూని 5% స్టెప్స్లో సెట్ చేయవచ్చు. సెట్టింగ్ మార్చడానికి ఎంటర్ నొక్కండి. DR బ్లింక్ అవుతూ ఉన్నప్పుడు థ్రెషోల్డ్ వాల్యూ అవసరాన్ని బట్టి అప్ ఇంకా డౌన్ కీల సహాయంతో మార్చండి. సెట్టింగ్ ఎన్నుకోవడానికి ఎంటర్ నొక్కండి. పాస్వర్డ్ మార్చడం. ఒకవేళ మీరు డిఫాల్ట్ పాస్వర్డ్ ఏదైతే 1110 మార్చాలంటే అప్పుడు పాస్వర్డ్ సెట్టింగ్ స్క్రీన్ మీద ఎంటర్ నొక్కండి. అప్, డౌన్ ఇంకా ఎంటర్ కీస్ సాయంతో కావలసిన పాస్వర్డ్ని ఎంచుకోండి. సెట్టింగ్స్ సేవ్ చేయడానికి ఎస్కేప్ నొక్కండి. కొత్త పాస్వర్డ్ సేవ్ చేయడానికి ఎస్ స్క్రీన్ మీద ఎంటర్ నొక్కండి. అదే మీరు ఈ సెట్టింగ్ని ఒప్పుకోదలుచుకోకపోతే అప్పుడు నో స్క్రీన్ మీద ఎంటర్ నొక్కండి. సెట్టింగ్స్ని పరీక్షించడం. ఏవైనా సెట్టింగ్స్ని పరీక్షించడానికి సెట్టింగ్లోకి వెళ్ళి ఎంటర్ నొక్కండి. ఆ తర్వాత అప్ ఇంకా డౌన్ కీస్ సాయంతో సెట్ పారామీటర్స్ వివరాలని తెలుసుకోవచ్చు. ఇలా మీరు చూడొచ్చు, మోడ్ మాన్యువల్లో ఉంది. సిస్టమ్ DOL, రేటెడ్ వోల్టేజ్ 415, రేటెడ్ కరెంట్ 5 యాంపియర్లు, రిలే రేంజ్ 4 నుంచి 22 యాంపియర్లు, రీజన్స్ సెంట్రల్. ఇది IVRS లేదా SMS ఈ సౌకర్యం కోసం భాష ఎంపికని చూపిస్తుంది. ఉదాహరణకి సెంట్రల్ రీజన్లో భాష ఆప్షన్ ఉంది. ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తెలుగు ఇంకా పంజాబీ. డ్రై రన్ థ్రెషోల్డ్ 65%, ఆన్ టైమ్ డిలే 30 సెకండ్లు, డ్రై రన్ రీసెట్ డిలే 30 నిమిషాలు, లాక్డ్ రోటర్ ట్రిప్ టైం 2.9 సెకండ్లు. సెట్టింగ్ మోడ్ నుంచి బయటికి రావడానికి ఎస్కేప్ నొక్కండి. ఇప్పుడు యూనిట్ మళ్ళీ ఆటో స్క్రోలింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది.